హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనము వెమ్లవాడ కొండగట్టు అయితే వెళ్తున్నాం. అక్కడ మీకు ఈ ట్రావెలింగ్ అయితే చేస్తా. ట్రావెలింగ్ వీడియో అయితే ఉన్నది. వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకే, మనం రాత్రి అయితే కార్లో చెప్పినాం కదా ధర్మపురి కొండగట్టు పోతున్నామని. అయితే ధర్మపురి అయితే వచ్చినాం. రాత్రి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం అలసిపోయినట్టు అయింది. వీడియో కూడా మర్చిపోయిన తీసుకోవడం. అయితే మనం వచ్చేసినాం, టెంపుల్ ముంగట అయితే ఉన్నాం. టెంపుల్ చూపిస్తాం మీకు. గోపురం మన రూమ్ పక్క బాల్కనీలో ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ సూపర్ ఉంది, చూడండి. టెంపుల్ వ్యూ విత్ క్రూజ్ కార్. గోపురం చూడండి, ఇది టెంపుల్ది. ఇవ్వండి, ఇక్కడ మన క్రూజ్ కనబడ్డదా? క్రూజ్. ఇది ధర్మపురి మన నరసింహస్వామి టెంపుల్. తెలిసినట్టుంటది చాలా మందికి. అయితే మన నాకు తెలియని దగ్గర అంటే యమధర్మరాజు టెంపుల్ ఒకటి మన ఇక్కడనే ఉంటది. ఇప్పుడైతే స్నానం అయితే గంగ దగ్గర స్నానం చేసి ఆ తర్వాత మీకు లోపల టెంపుల్ ఒకవేళ పూనాలో ఉంటే లోపల వీడియో చూస్తా. ఫైనల్లీ స్నానం అయిపోయింది గంగ దగ్గర. మీకు గంగ వ్యూ చూడండి ఒకసారి. ఈ ధర్మపురి గంగ ఇది. నేను చెప్పిన యమధర్మరాజుకి ఆయిల్ పోస్తారని. ఇక్కడ ముంగట చూసి ఇంకొకటి పైన కనబడుతుంది కావచ్చు, శ్రీ యమధర్మరాజు ఆలయం. ఓకే, చెప్పిన ఆయిల్ పోస్తారని. ఇక్కడ ఆయిల్ పోస్తలేరా? అదే మనమైతే దర్శనం అయితే అయిపోయింది, లోపల వచ్చేసింది. ఇక్కడ ప్రసాదం పెడతామని ప్రసాదం కోసం దొరుకుతున్నాం. అక్కడ పంతులు ప్రసాదం పెడుతున్నారు, అయ్యేవారు ప్రసాదం కోసం అయితే దొరుకుతున్నాం. ఫస్ట్ ప్రసాదం తిన్నాక ఏదైనా చెప్తే ఏమున్నదని. మనం ఇక్కడ ఏ టెంపుల్స్ ఉన్నది వెళ్ళాలంటే ఇక్కడ మనం సైడ్కి నీకు అట్లా చూస్తే మనము అక్కడ నుంచి వస్తాం లోపలికి. అక్కడ మనకి నల్లహనుమాన్ టెంపుల్ ఇంకా మన యమధర్మరాజు చూపించిన అక్కడ వచ్చి ఇట్లా లోపలికి బయటకు వస్తాం. ఇక్కడ కృష్ణుడు టెంపుల్ ఉంటది, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సైడ్కి ఇక్కడ ఉగ్రనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటది. ఓకే, మీకు ఫైనల్ మన ధర్మపురి అయితే దర్శనం అయిపోయింది. మా కొండగట్టుకు అయితే పోతున్నాం. ఫైనల్ అయితే కొండగట్టుకు వచ్చేసినాం. కార్ అయితే పార్క్ చేసిన. పార్కింగ్ దొరకడం కష్టం ఉన్నది. ఇక్కడ సుఖాలు చూపిస్తున్నది పార్కింగ్ కోసం ఉన్నా. ఓకే, ఇక మన కార్ రిస్క్ చేసి ఇక పార్క్ చేసినాం అన్ని కార్ల మధ్యలో. ఓకే, పైకి ఎక్కేటప్పుడు చూపిస్తా. కొండగట్టు అయితే వచ్చేసినాం, పైకి ఎక్కుతున్నాం మేము.
చూపిస్తాం మీకు ఎక్కి అనేది. చింటూ బాయ్ కూడా ఎక్కిండు పైకి. కొండాటల్లో కోతులైతే టోల్ ఛార్జీలు అడుగుతున్నాయి కూడా లేవు. కోతులు ఓనియాకి వచ్చినాయి మొత్తానికి. ఇక్కడైతే టోల్ ఛార్జీలు ఛార్జ్ చేస్తున్నాయి, అందుకోసం ఆపేసినాయి లైన్ అంటారు. ఏమైనా ఇస్తేనే పంపిస్తున్నాయి, లేకుండా పంపేకి వచ్చినాయి. మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. మనకి టోల్ ఛార్జ్ అంటే మనం సైడ్కి డైరెక్ట్ ఉంటుంది. టెంపుల్ ఇది హనుమాన్ టెంపుల్, ఇది హనుమాన్ టెంపుల్. అక్కడ కొబ్బరికాయ దొరుకుతాను. ఓకే, నేను దర్శనం అయినాక మీకు వీడియో చూపిస్తే ఏమేమి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మనము బేతాళ స్వామికి ఒకటిని కట్ చేసేస్తాం. ఇప్పుడంటే ఏంది మా కోడి అయితే కట్ చేసుకొని తింటున్నాం. ఇక్కడ ఫారెస్ట్ టైప్ ఉన్నది చూడండి. ఫారెస్ట్ అంటే బిల్డింగ్ ఉన్నది కానీ గల్లీలో ఎవరు లేరు. ఓకే, చూపిస్తాను నెక్స్ట్. అయిపోయింది, మన కొండగట్టు అయినా ఇక అది నాటుకోడి కూడా తినేసినాం. అయిపోయింది ఇక రన్నింగ్ లో కొడుట్లా దాటేసినాం. ఇప్పుడే ఈ పంజాబీ డాబా దగ్గర ఒక దగ్గర అయినాం. ఓకే, మళ్ళీ ఇక మన బీచ్ ని అయితే చూడండి. ఓకే, మళ్ళీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్ బాయ్.